ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి మన ఆఫీస్లో గల డాటా ఉందనుకోండి. ఏదైనా డాటా ఉందనుకోండి, మన బాస్ వచ్చి మన ఆఫీస్లో ఎంతమంది హైయెస్ట్ శాలరీ తీసుకుంటున్నారు, అంటే ఎంతమంది ఎక్కువ శాలరీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్లస్ తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఎవరు, ప్లస్ టాప్ 5 శాలరీస్ ఎవరెవరు తీసుకుంటున్నారో తెలుసుకోమని అంటే అడిగాడు మనని. అంటే చెప్పండి, నాకు పంపేయండి ఎవరెవరి శాలరీస్, అంటే ఏ విధంగా శాలరీస్ ఉన్నాయి, ఎక్కువ శాలరీ ఎవరికి ఉంది, తక్కువ శాలరీ ఎవరికి ఉంది, ఎంత ఉంది ఆ శాలరీ అని తెలుసుకోవడానికి మన బాస్ మన క్వశ్చన్ అడిగాడు అనుకోండి. దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాము ఎక్సెల్ యూజ్ చేసి, అది మనం ఈ విధంగా తెలుసుకుందాం. ఏ విధంగా అంటే అండి, ఇప్పుడు మనకు ఈ విధంగా మన డాటా ఉంది, ఎంప్లాయీ డాటా ఉంది. అంటే ఎంప్లాయీ ఐడి కానీ ఫస్ట్ టైం కానీ లాస్ట్ టైం కానీ ఈ విధంగా మన డాటా ఉంది. ఇందులో శాలరీస్ ఉన్నాయి, ఇందులో మెయిన్ శాలరీస్ ఉన్నాయి. ఇందులో మనకు రియల్ టైంలో ఏమంటుందంటే అండి, చాలా అంటే క్రోర్స్ ఆఫ్ డాటా ఉంటుంది. ఇందులో మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి కొంచెం తీసుకున్నాను కాబట్టి, కాకపోతే మనకు రియల్ టైంలో చాలా క్రోర్స్ ఆఫ్ డాటా ఉంటుంది. అంటే అప్పుడు మనం ఏ విధంగా చేస్తాం, దాన్ని ఈ విధంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం దాన్ని ఈ విధంగా తీసుకుంటున్నాను. నేను సపోజ్ లోయెస్ట్ శాలరీ తెలుసుకోవడం కోసం ఏం చేస్తానంటే, నేను మినిమం ఫంక్షన్ యూజ్ చేస్తాను. మిన్ ట్యాబ్ ఓపెన్ బ్రేసెస్. మనకేం కావాలి, శాలరీస్లో మినిమం కావాలి కాబట్టి ఈ షీట్లోకి వెళ్తున్నాను. శాలరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా, ఇందులో మనకు అంటే తక్కువ శాలరీ తీసుకున్న అంత తక్కువ శాలరీ ఎంత మనకు వస్తుంది, ఎంత శాలరీ తక్కువ శాలరీ ఎంత అని మనకు వస్తుంది. అదేవిధంగా మనకు హైయెస్ట్ శాలరీ తీసుకుందాం అనుకోండి, హైయెస్ట్ శాలరీ ఎంత అని తెలుసుకోవాలనుకుంటే ఈక్వల్ టు మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. మ్యాక్స్ ట్యాబ్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు శాలరీలోకి వెళ్తున్నాను, శాలరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు ఏం చేస్తుంది, మనకు హైయెస్ట్ శాలరీ వచ్చింది, లోయెస్ట్ శాలరీ వచ్చింది. అంటే మన బాస్ ఏం అడిగాడు, హైయెస్ట్ శాలరీ ఎంత, లోయెస్ట్ శాలరీ ఎంత అని అడిగాడు. కాబట్టి 2 శాలరీస్ వచ్చాయి మనకంటే, మన ఎంప్లాయీస్లో మన ఆఫీస్లో ఉన్న ఎక్కువ శాలరీ ఇది తీసుకున్న వ్యక్తి ఇది, అంటే తక్కువ శాలరీ ఉన్నది ఇది అన్నట్టు. ఇప్పుడు మనం దానికి మనకి ఇంకేమవుతుంది అంటే, ఎవరెవరు ఎక్కువ అంటే టాప్ 5 మెంబర్స్ ఎవరు అని అడిగాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్వల్ టు లార్జ్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. లార్జ్ LARGE ట్యాబ్ ఓపెన్ బ్రేసెస్. మనకు శాలరీస్లో కావాలి కాబట్టి శాలరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. శాలరీ కామా నాకు ఎవరి శాలరీ కావాలంటే, ఇక్కడ ఏమంటుందంటే లార్జ్ శాలరీ తీసుకుంటున్నాం కదా, ఫస్ట్ అంటే నంబర్ 1 ఫస్ట్ ఇక్కడ కే అని ఉంది కదా, అర్రే కామా కే అని ఉంది ఇక్కడ. ఈ కే అనేది నంబర్ ఇస్తాం మనం. 1 2 అంటే 1 ఇస్తే ఫస్ట్ టాప్ 1 వస్తుంది, 2 ఇస్తే టాప్ 2 వస్తుంది, 3 ఇస్తే టాప్ 3 వస్తుంది. ఆ విధంగా చూడండి, ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను. అంటే టాప్ 5 శాలరీ ఇది. అదేవిధంగా మనకు టాప్ 2 శాలరీ కావాలంటే ఏం చేస్తున్నాను, మరి దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఫార్ములాని కాపీ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఈక్వల్ టు చూద్దాం, ఈక్వల్ టు లార్జ్ ఫంక్షన్ ట్యాబ్ ఓపెన్ బ్రేసెస్. ఎందులో ఉంది ఇప్పుడు మనకు శాలరీ కామా ఏం చేస్తున్నాను, నేను 2 అని ఇస్తున్నాను. 2 అని ఇస్తున్నాను, క్లోజ్. ఇప్పుడు చూడండి, సెకండ్ శాలరీ వచ్చేస్తుంది మనకు. అంటే సెకండ్ హైయెస్ట్ శాలరీ ఏదో వస్తుంది మనకు. అదే విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నాను, 3 కావాలి. ఈక్వల్ టు లార్జ్ ట్యాబ్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు ఇందులో ఏముంది, ఇది శాలరీ కామా 3 క్లోజ్ చేసామనుకోండి. 3 విధంగా 3 4 వస్తుంది. అయితే నేనేం చేస్తున్నాను అంటే అండి, ఈ విధంగా మనం తెలుసుకోవడం కష్టం కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే, ఆల్రెడీ 1 2 3 4 5 అని ఇచ్చేసాను. ఇక్కడ చేసుకొని ఏం చేస్తాను, నేను ఇక్కడ చూడండి ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాలో ఏం చేస్తున్నాను అంటే నేను సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అంటే చూడండి ఇక్కడ ఉంది కదండి, ఈ ఫార్ములాలో ఇక్కడ నుండి సెట్ చేసి పెడుతున్నాను, ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే నాకు ఏమవుతుంది, డిఫాల్ట్గా దీన్ని హైడ్ చేస్తాను. మనకు వ్యూ బాగుండడానికి హైడ్ చేసి పెడతాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు టాప్ 1 టాప్ 2 టాప్ 3 వచ్చేస్తాయి డిఫాల్ట్గా. చూడండి, టాప్ 5
1 2 3 చూడండి వస్తుంది. టాప్ 5 వస్తాయి ఇప్పుడు మనకు. చూడండి ఈ విధంగా మనకు టాప్ 5 వచ్చేసాయి. అంటే మనము ఒక్కొక్కటి యూజ్ చేసుకుంటే డైరెక్ట్ అంటే ఇక్కడ నేను ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ ఫార్ములా ఇచ్చేసాను కదా మొత్తం టోటల్గా. అంటే టాప్ 1 ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 అంటే టాప్ 5 శాలరీస్ అనేది ఈజీగా వచ్చేసాయి. ఈ విధంగా మనము ఏంటి లార్జ్ మిన్ ఫంక్షను అంటే మిన్ ఫంక్షన్తోని లోయెస్ట్ శాలరీని, మ్యాక్స్ ఫంక్షన్తోని హైయెస్ట్ శాలరీని ప్లస్ టాప్ 5 శాలరీస్ తెలుసుకోవడం కోసం లార్జ్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ విధంగా తెలుసుకుంటాం. అంటే మనము రియల్ టైంలో యూజ్ చేయాలంటే ఈ విధంగా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ టాపిక్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.